నా యందు నిలిచుండమని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనంటే, సాధారణంగా మానవ నైజాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే స్థిరంగా నిలబడలేము. నిలబడేటువంటి స్థితి మనది కాదు. మనం తొట్టిల్లేటువంటి వారం, తొలగిపోయేటువంటి వారం, తప్పిపోయేటువంటి వారం. బైబిల్లో మనం చూడగలం, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి దగ్గర ఏం కొరవ ఉందని, ఏమి తక్కువైందని, లేదా ఏమైనా నష్టం కలిగిందా, లేకపోతే తండ్రి గాయపరిచాడా, తర్వాత తన సహోదరుడైన పెద్ద కుమారుడు ఏమైనా గాయపరిచాడా? ఏమీ లేదు. కానీ ఏమయ్యాడు? తన సొంత నిర్ణయాన్ని బట్టి, దురాలోచనను బట్టి, దుష్ట ఆలోచనను బట్టి ఏమయ్యాడు? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అంటే తండ్రి సన్నిధిలో నిలవలేకపోయాడు ఆ కుమారుడు. అలాగే మన నైజము మరి దేవుని దగ్గర ఏదో కొరత ఉందన్నట్టు కాదు, లేకపోతే దేవుని ఆలయంలో సమృద్ధి లేక కాదు, దేవుని ప్రేమలో ఏమైనా కరువైనట్టు కాదు. మరి ఆనాడు ప్రాణం పెట్టిన దేవుడు నేటికి మనకు సజీవుడిగా ఆయన కనబడుతున్నాడు. కానీ మన స్వభావం ఎలాంటిదో తెలుసా? దేవుని యందు స్థిరంగా నిలిచి ఉండేటువంటి స్వభావము మనలో ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉంటే ఏమవుతారు? ఆత్మీయంగా ఫలిస్తారు. అది మీకు అవసరం అని తెలియజేశాడు.